సౌదీ ఎడారిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాథోడ్ నాందేవ్ అనే వ్యక్తిని రక్షించారు తెలంగాణ అధికారులు. సౌదీలో హౌస్ కీపింగ్ ఉద్యోగం కోసం వెళ్లిన బాధితుడిని ఎడారిలో ఒంటెల కాపరిగా పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు అక్కడి వ్యక్తులు. దీంతో వేధింపులు తట్టుకోలేక సెల్ఫీ వీడియో తీసి వైరల్ చేశాడు బాధితుడు రాథోడ్. అయితే ఈ వీడియో తెలంగాణ సీఎంఓ దగ్గరికి చేరడంతో స్పందించిన అధికారులు వెంటనే దుబాయ్లోని ఎంబసీని సంప్రదించారు. అక్కడి ఎంబసీతో రాథోడ్ నాందేవ్ ను రక్షించి హైదరాబాద్కు తరలించారు. తనను కాపాడిన తెలంగాణ ప్రభుత్వానికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు రాథోడ్ నాందేవ్, అతని కుటుంబ సభ్యులు. సౌదీ ఎడారిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాథోడ్ నాందేవ్ అనే వ్యక్తిని రక్షించారు తెలంగాణ అధికారులు. సౌదీలో హౌస్ కీపింగ్ ఉద్యోగం కోసం వెళ్లిన బాధితుడిని ఎడారిలో ఒంటెల కాపరిగా పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు అక్కడి వ్యక్తులు. దీంతో వేధింపులు తట్టుకోలేక సెల్ఫీ వీడియో తీసి వైరల్ చేశాడు బాధితుడు రాథోడ్. అయితే ఈ వీడియో తెలంగాణ సీఎంఓ దగ్గరికి చేరడంతో స్పందించిన అధికారులు వెంటనే దుబాయ్లోని ఎంబసీని సంప్రదించారు. అక్కడి ఎంబసీతో రాథోడ్ నాందేవ్ ను రక్షించి హైదరాబాద్కు తరలించారు. తనను కాపాడిన తెలంగాణ ప్రభుత్వానికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు రాథోడ్ నాందేవ్, అతని కుటుంబ సభ్యులు. బతుకు తెరువు కొరకు కోయిట్కి వెళ్ళాను. కోయిట్కి వెళ్తే చెప్పిన వీసా ఒకటి, ఆ పని చేయించింది వేరేది. ఆ నుంచి మరి కోవిడ్లో కొన్ని నెలలు ఉంచి తర్వాత సౌదీ బార్డర్ దాటేశారు. కోవిడ్ ఎంబీసీ, మళ్ళా రియాద్ ఎంబీసీ నాకు చాలా చాలా హెల్ప్ చేశారు. దాని మన భీమరావు సార్ కూడా కష్టం అంటే సార్ బాగా కష్టాలు. గొర్రెలు మేపుడు, మన కపిల్ ఇంకా కొట్టుడు, మరి ఘోరం చిత్రహింసలు, బాగా చిత్రహింసలు. అది భరించలేక తట్టుకోలేక ఫోటో వీడియో వైరల్ చేశారు. 3 గంటలకు లేస్తే పాలు ఇంత పిండి మరి వెంటనే టిఫిన్ చేసినామో చేయలేమో 6 గంటలకు ఒంటరి తోలుకొని మేపుకో రావాలి. అది 8 గంటల వరకు 6, 7, లాస్ట్ 8 కూడా అవుతుంది. దాని తర్వాత వచ్చి పాలు పిండాలి, వంట చేసుకోవాలి, తినాలి. బాగా మోసం చేశాడు సార్. నాకు ఒక పని చెప్పి ఇంకా కథ చేసింది. నాకు హౌస్ కీపింగ్ అని తీసుకుపోయాను. హౌస్ కీపింగ్ అని తీసుకుపోయి ఒంటెలో ఎడార్లో మరీ ఘోరం అంటే అంత నేను ఎప్పుడు నా జీవితంలో అనుభవించాను. ఇక్కడ రావడానికి నాకు భీమరెడ్డి సార్ ఇక్కడి మొత్తం, అక్కడ ముజామిల్ సిద్ధు సార్. నిర్మల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇతను ఒక సెల్ఫీ వీడియో పెట్టినాడు. నన్ను ఎడారిలో ఒంటెలు కాస్తున్నారు, నాకు ఇక్కడ తిండి చక్కగా లేదు, మా యజమాని కొడుతున్నాడు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని రక్షించండి అని చెప్పి ఈయన ఒక వీడియో పెట్టడం వల్ల ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్పందించి వెంటనే ఆ విషయాన్ని ఈరవత్రి అనిల్ అని బాల్కొండ మాజీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఈయన రక్షించే బాధ్యతను చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అప్పచెప్పారు. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఇతన్ని ఈ భార్య వాళ్ళ కొడుకును తీసుకొని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్, హైదరాబాద్ లో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే యాక్చువల్ గా ఈ నామదేవ్ కు హౌస్ కీపింగ్ అంటే ఇంట్లో క్లీనింగ్ చేసే పని అని చెప్పి కువైట్ దేశంకు తీసుకుపోయిండ్రు. అక్కడ ఏమైంది అంటే ఆ యజమాని ఏం చేశారంటే ఈయనను మానవ అక్రమ రవాణా అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి ఇతన్ని పక్క దేశంకు బార్డర్ దాటించి సౌదీ అరేబియాలోని ఎడారిలో ఒంటెల కాపరిగా పెట్టేసి ఈయనకు ఆ తిండి కూడా లేదా, రొట్టెలు అవి పూయడము, పొద్దున 3 గంటలకు 4 గంటలకు నిద్రలేసి ఆయన పాలు విండడము, వాటిని ఇక్కడ కూడా పశువుల కాపరి లాగా ఒంటెలను కూడా ఎడారిలోకి తీసుకెళ్లి వాటిని కొంచెం తిప్పుకొని తీసుకొచ్చి మళ్ళీ షెడ్ లో పెట్టి చేయడము. ఆయన కొంత కష్టమై కూడా ఒక 7-8 నెలలు పనిచేసిండు. జీతం కూడా కొంచెం పెండింగ్ పెట్టడం వల్ల, కొట్టడం వల్ల ఈయన ఏంటంటే ఆయన అక్కడ నుంచి వీడియో పెట్టిండు. ఇక్కడ నుంచి స్పందిస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఈ సీఎంఓకు చాలా స్పందించి వెంటనే కువైట్ ఎంబసీకి సమాచారం ఇచ్చారు. కువైట్ ఎంబసీ కూడా ఈయన రక్షణ కోసము లేబర్ కోర్టు ద్వారా ఇలా యజమానికి నోటీస్ ఇస్తే రాలేదు. రాకపోతే కువైట్ ఎంబసీ సౌదీలోని రియాద్ లోని ఎంబసీకి సమాచారం ఇచ్చింది. ఆ రియాద్ లో ఉన్నటువంటి సోషల్ వర్కర్స్ ముజమిల్ అని మన సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ సాటా, దాని బాధ్యుడు ముజమిల్ షేక్ అని తెలుగు అతనే, ఆయన ఇంకొక సిద్దిక్ అని చెప్పి కేరళ సోషల్ వర్కర్, వీళ్ళ అక్కడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లీగల్ గా వెళ్ళి అక్కడ 4 వీల్ డ్రైవ్ ఉన్న వెహికల్స్ తీసుకొని ఎడారిలోకి వెళ్ళిపోయినారు. అంటే ఒక అడ్వెంచర్ లాగా
ఎడారి లోపల ఈయన ఎక్కడున్నాడో లొకేషన్ కి వెళ్ళిపోయి ఈయన అందరి ముందు ఆ రోజు ఇంకా ఒంటెల పోటీ నడుస్తుంది, మొత్తం 100 మంది అరబ్బులు ఉంటే కూడా ఒక అధికారికంగా ఒక చట్ట ప్రకారంగా ఇతన్ని అక్కడ నుంచి పికప్ చేసుకొని రక్షించి తీసుకొచ్చి రియాద్ ఎంబసీలో షెల్టర్ లో ఇతన్ని పెట్టి ఒక నెల రోజులుగా ఇతనికి భోజనం వసతి సౌకర్యం అన్ని ఇచ్చి టికెట్ ఇచ్చి ఇక్కడికి పంపించారు. ఈ న్యాయ పోరాటం ఇంకా ఆగలే. ఇట్లా చాలా మంది ఉన్నారు, ఒంటెల కాపర్లుగా గొర్రెల కాపర్గా ఒక పని అని చెప్పి ఒక దేశం ఇది, ఎందుకంటే ఇది అంతర్జాతీయ